మనకి కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ అని ఉంటుంది అనమాట. కోఎఫిషియంట్ ఆఫ్ రన్ ఆఫ్ 0.98 0.99 ఉందన్నమాట. అంటే 100 లీటర్లు వర్షం పడితే కనుక హార్డ్లీ 1 లీటరు నీళ్లు ఇంకుతాయి లోపలికి, తక్కిన 99 లీటర్లు బయట అట్లా పారి చెరువుల్లోకి లేకపోతే ఎక్కడ అంటే రోడ్ల మీద పారి డ్రైనేజీలకు వెళ్ళిపోవటం జరుగుతుంది అనమాట. సో అంటే మనకి ఇంత దీంట్లో అంటే వాటర్ కూడా మనకి హోల్డ్ చేసేటటువంటి స్ట్రక్చర్స్ లేవు, అండ్ లేక్స్ లేవు, వాటర్ డ్రైన్స్ లేవు, ఇవన్నీ లేవు. కాబట్టి ఈ పునరుద్ధరణ అండ్ దీంట్లో ఇందాక నేను చెప్తున్నటువంటి ఆ హీట్ ఐలాండ్ దీంట్లో కూడా మీరు ఒకసారి చూడాల్సింది ఏంటంటే ఈ కాంక్రిటైజేషన్ అవ్వడంతో అక్కడ టెంపరేచర్ అంటే రేడియేషన్ కూడా ఎక్కువ దాన్ని ట్రాప్ అయిన తర్వాత మనకి ఎక్కువ వర్షాలు కూడా మనకి సాయంత్రం పూట అంటే ఈ కూల్ అయిన తర్వాత సాయంత్రం పూట మెల్లిగా కనెక్టివ్ కరెంట్స్ తోటి మనకి అంటే దిస్ ఈస్ ద ప్యాటర్న్. సబర్బ్స్ కన్నా సిటీలో ఎక్కువ పడుతుంది నెంబర్ 1. నెక్స్ట్ ఎక్కువ కూడా సాయంత్రాల పూట అంటే కూల్ అయిన తర్వాత పడుతుంది అనేది అదొక మనం అనుకోవాలి. నెక్స్ట్ షార్ట్ ఇంటెన్స్ స్పెల్స్ ఎక్కువ అవుతాయి అంటే ఎక్కువ వర్షపాతం ఉధృతంగా పడుతుంది. దీనికి మాన్సూన్ దీంతో అంటే మాయిశ్చర్ తోటి మాన్సూన్ మాయిశ్చర్ ఉన్నా కానీ లోకల్ ఫ్యాక్టర్స్ తోటి అక్కడ లోకల్ క్లైమాటిక్ దీంతో కూడా మనకు అవుతుంది. అంటే మనం ఈ పరిగణలోకి తీసుకోవాలనేది చెప్తుంది అనమాట. సో ఈ సిటీలు అంటే అర్బన్ సిటీస్ మొత్తం ఇండియా వ్యాప్తంగా కానీ మనం ఎక్కడైనా కానీ చూసినా కూడా దీనికి మనం సన్నాహితులై ఉండాలి. అండ్ ఎంక్రోచ్మెంట్స్ ఎస్పెషలీ వాటర్ బాడీస్, పార్కులు, నాలాస్ అనే దాని మీద చాలా చాలా అంటే ఎస్పెషలీ ఇది దీంట్లో స్టేక్స్ ఎవరికి ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తే కనుక యంగర్ జనరేషన్కి. సో మనం ఇప్పుడు జెన్ జెడ్ మనం చూసాము, ఏది వాళ్ళు నేపాల్లో చాలా ప్రధాన భూమిక పోషించారు. ఈ ఎంక్రోచ్మెంట్స్ దాంట్లో కూడా ఇట్లాంటి వాళ్ళకి చాలా ప్రధానమైన పాత్ర ఉంటుంది అనమాట. ఎందుకంటే రేపు ఫ్యూచర్ వాళ్ళదే కదా, వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళే రేపు వాళ్ళు రాసుకోవాలి. వాళ్ళ ఫ్యూచర్లో ఇప్పుడు రేపు చెరువులు ఎవరిని ఆక్రమించినా, పార్కులు ఆక్రమించినా, లేకపోతే నాలాలు ఆక్రమించినా ఎక్కువ నష్టపోయేది ఈ ఉండేటువంటి యంగర్ జనరేషన్ అనమాట. సో అందుకోసం యంగర్ జనరేషన్ హ్యాస్ ఎ బిగ్గర్ రోల్ ఇన్ వాళ్ళ స్టేక్ హోల్డర్స్ కూడా ఉంటారు. అఫ్ కోర్స్ అందరితో ఉంటుంది, వీళ్ళకి ఇంకా దే హ్యావ్ ఎ బిగ్గర్ రోల్. సో ఈ అన్నిటి నేపథ్యంలో మనము ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చూడాలి. అండ్ మనం డేటా కూడా మేము ఇచ్చాము, మీ అందరు కూడా ఈ కాపీస్ కూడా ఇచ్చుంటారు బహుశా. సో మనకి ఈ దీంట్లో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా మనం చూస్తే కనుక మన దగ్గర ప్రస్తుతానికి 51 డిఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి. సో దీన్ని త్వరలో అంటే దాన్ని యాక్చువల్గా 72 టీమ్స్కి త్వరలో పెంచడానికి గవర్నమెంట్కి ప్రతిపాదనలు కూడా పంపిస్తాము. ఎందుకంటే యాక్చువల్ ఒరిజినల్గా మన క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది 72కి, బట్ అప్పుడు ఇనీషియల్గా మనం 51 దానికి చేసాము. సో దాన్ని 72కి చేయడానికి కూడా గవర్నమెంట్ ప్రతిపాదనలు పంపుతాం. మనం వీ హ్యావ్ ఇంకా వేరే 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కూడా ఉన్నాయి. సో మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అండ్ ఈ 51కి ఇంకొక 21 యాడ్ అయితే కనుక 72 ఇది అవుతాయి మనకి. ఎందుకంటే ఇది సిటీ కోర్ సిటీలో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా మనకు ఉంటుందన్నమాట. అండ్ ఇది కాకుండా స్టాటిక్ టీమ్స్ కూడా ఉన్నాయి మనకి 240 స్టాటిక్ వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా. అండ్ ఇదే కాకుండా మనం ఈ కోఆర్డినేట్ విత్ ఇతర ఏజెన్సీస్, మీ అందరికీ తెలుసు మనకి ఇది రకరకాల ఏజెన్సీస్ లైక్ ఐఎండి, ఎన్ఆర్ఎస్సి, అట్లనే టీజీ, డిపిఎస్ ఇట్లా అందరితో కూడా మనం కోఆర్డినేట్ చేస్తున్నాం. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకి ఇమీడియట్ రిలీఫ్ కోసం కూడా మనం ఇమీడియట్గా ఏంటంటే